ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి 158 కిలోమీటర్ల మేర మెట్రో రింగ్ రైలు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ స్కెచ్ వేసింది. తాజాగా అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు చేసిన ప్రకటనతో ఈ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దూరం 158 కిలోమీటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కోర్ అర్బన్ ఏరియాగా ప్రజలకు వేగవంతమైన రవాణా కల్పిస్తోంది. ఓఆర్ఆర్ పొడవున ఉన్న 22 ఇంటర్చేంజ్ల వద్ద మెట్రో స్టేషన్ల ఏర్పాటు, జాతీయ రహదారులు, ప్రధాన రైల్వే స్టేషన్లతో అనుసంధానం, 360 డిగ్రీల కనెక్టివిటీ ప్రయోజనాలెన్నో ఉన్నట్లు తెలుస్తోంది. నగరం నలుమూలల నుంచి వచ్చే ప్రయాణికులు సిటీ ట్రాఫిక్ లో చిక్కుకోకుండా నేరుగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఈ మహా మెట్రోను డిజైన్ చేస్తున్నారు. శివారు ప్రాంతాల నుంచి మెట్రో అందుబాటులోకి రావడం వల్ల నగరంలోకి వచ్చే వాహనాల సంఖ్య తగ్గి కాలుష్యం తగ్గుతుంది. ఉపాధి అవకాశాలు, మెట్రో కారిడార్ వెంబడి కొత్త పారిశ్రామిక వాణిజ్య హబ్బులు ఏర్పడి స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్లు మరియు మెట్రోలను ఒకే చోట అనుసంధానించడం ద్వారా ప్రయాణం సులభతరం అవుతుంది. ఈ ప్రాజెక్టుకు ఉన్న అతిపెద్ద సానుకూల అంశం భూసేకరణ. ఓఆర్ఆర్ నిర్మాణ సమయంలోనే సర్వీస్ రోడ్డు పక్కన రీజనల్ రింగ్ రైల్ మెట్రో కోసం ఇప్పటికే 25 మీటర్ల స్థలాన్ని కేటాయించి ఉంచారు. దీనివల్ల ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం త్వరితగతిన డిపిఆర్ సిద్ధం చేసే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ల నుండి మెట్రో స్టేషన్లకు చేరుకోవడానికి అధునాతన స్కై వాక్లు నిర్మిస్తారు. భారీ పార్కింగ్తో పాటు సొంత వాహనాల్లో వచ్చేవారి కోసం ప్రతి స్టేషన్ వద్ద విశాలమైన పార్కింగ్ సదుపాయం ఉంటుంది. నిపుణుల మాట, ఔటర్ చుట్టూ మెట్రో రావడం వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న శాటిలైట్ టౌన్షిప్లు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఇది భవిష్యత్ అవసరాలకు ఒక గేమ్ చేంజర్ కానుంది.